ఉత్తరాదిన కొనసాగుతున్న వరద బీభత్సం ఆకస్మిక వరదల కారణంగా పలు రాష్ట్రాల జనజీవనానికి తీవ్ర అంతరాయం. వరదల కారణంగా ఇప్పటివరకు హిమాచల్, హర్యానా, జమ్మూలలో 12 మంది మృతి చెందినట్టు సమాచారం. శాసన నిర్మాణ ప్రక్రియలు కార్యవర్గం జోక్యాన్ని రాజ్యాంగం అనుమతించదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పష్టం. బిల్లుల విషయంలో ప్రజల అభీష్టం చట్టసభల్లో వ్యక్తమవుతుందని, దానిని గవర్నర్లకు, రాష్ట్రపతి ఇష్టాలకు వదిలేయమంటూ వెల్లడి. దీనిని వారు గౌరవించాలంటూ విజ్ఞప్తి. నక్సలైట్లందరినీ పూర్తిగా నిర్మూలించే వరకు మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. పోలీసుల ఎదుట లొంగిపోతారా లేదా హతమవుతారా తేల్చుకోవాలంటూ స్పష్టం. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసినందున పోలీసులను, బలగాలను సత్కరించిన అమిత్ షా. మొదటిసారి విమాన అనుభవాన్ని చవిచూసిన శ్మశాన వాటిక కార్మికులు. 4 మహిళలు సహా 10 మంది కార్మికులు విమాన ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేసిన నటుడు బెంజమిన్ సలీం నుండి బెంగళూరుకు టికెట్లు తీసుకువచ్చి వారితో కలిసి ప్రయాణం చేసిన నటుడు. అందరి దృష్టిని ఆకర్షించిన కేరళలో ప్రేమ చిట్ట. ఫ్రాన్స్ అబ్బాయితో పెళ్లికి సిద్ధమైన కేరళ అమ్మాయి అంజలి. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరి పెళ్లి జరగ్గా ఈ అబ్బాయికి భారత సంప్రదాయాలంటే చాలా ఇష్టమంటూ తెలిపిన అంజలి.